దేవస్థానం శ్రీవారి ట్రస్ట్ మీకు సహాయం అందించింది. దానికి కానీ కృషి చేసినటువంటి అందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మనం నిరంతరం ఏ పనిలో ఉన్నా భగవంతుడి జ్ఞానం కూడా ఉండడం అనేది మనం చేస్తున్నటువంటి పనికి తోడ్పాటుగా నిలబడుతుంది. జీవితానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఆ విధంగానే మీరు దుమ్ము వీధిలో ఒక రామాలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. దాని ప్రక్కన 2 మండపాలు నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఈ కార్యక్రమాలు పూర్తి చేయడానికి డబ్బు కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. త్వరగానే అది కూడా పూర్తి చేసుకొని ప్రారంభించుకొని అందరూ దైవ కార్యక్రమంలో సమయం ఉన్నప్పుడు పాల్గొంటూ ఉండాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న మత్స్యకార గ్రామాలన్నింటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సహాయం అందజేస్తూ ఉన్నాం. ఈనాటి గ్రామంలో ఉండేటువంటి పేద మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు అని అంటే కారణం ఈ ప్రభుత్వం. మీరు గమనించారు లేదు, ఒక ఇంట్లో ఉన్నటువంటి రకరకాల వయసు వాళ్ళు ఉంటే 45 దాటి 60 సంవత్సరాలు ఉంటే చెయ్యొద్దని 18,750 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. డోక్రా సంఘంలో ఉంటే వాళ్ళకి వడ్డీ రాయితీని ఇవ్వడం, అప్పు ఉంటే బాకీ తీర్చడం. 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి ప్రతి నెల ఒక 3,000 రూపాయలు తెచ్చిచ్చి వారు హాయిగా జీవించడానికి సహకరించడం. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాడికి మధ్యాహ్నం భోజనం పెట్టి వాడికి కావాల్సిన పుస్తకాలు, బట్టలు, కంప్యూటర్, ఇతర వస్తువులన్నీ ఇచ్చి మంచి స్కూల్లో విద్య నేర్చుకునేటట్టు చేయడం. ఆ పిల్లడిని మళ్ళీ పనికి పంపించకుండా తల్లి ఉండాలని చెప్పి తల్లి అకౌంట్లో డబ్బు వేయడం. ఇవన్నీ పేదవాళ్ళకి సంబంధించింది. మత్స్యకారులు అందరూ పేదవాళ్ళే. ఎక్కడో కొద్దిమంది ఉంటారు, అదేదో నేవీలో, మర్చెంట్ నేవీలో పనిచేస్తున్న పిల్లలు పెద్ద పొజిషన్లో ఉన్న ఇల్లు తప్ప మిగతావన్నీ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదాయం మీద జీవించిన వాళ్ళే. 4 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ మీరు ఒక కుటుంబాన్ని లెక్క వేయండి. ఒక కుటుంబానికి 4 సంవత్సరాల్లో 2 లక్షలు, 3 లక్షలు, 50,000 సుమారుగా అందించే కార్యక్రమం చేశాం. అందుకే సంతోషంగా ఉన్నారు. ఆకలి అనే విషయం లేదు. చౌకగా రేషన్ బియ్యం, అది కూడా క్వాలిటీ బియ్యం అందించడం, ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగాయి. ఇది మన వాళ్ళు మర్చిపోతారు. ఎవడో వచ్చేదో చెప్తే వెంటనే నమ్మేస్తారు. మొదట్లో మీకు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఏం చెప్పారు? ముఖ్యంగా చంద్రబాబు ఇవ్వలేడు, ఈ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి చేయలేడని చెప్పాడు. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు ఇలా చేస్తాము అని మేము చెప్తే చంద్రబాబు అన్నాడు ఇవ్వలేడు, అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పాడు. అయినా మీరు నమ్మి ఓటేస్తే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుంటే ఏం చెప్పాడు? పేదవాళ్ళకి పనిచేస్తాడు అని చెప్పాడా లేదా? 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడేమంటున్నాడు? నేను ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లోనే 5 రకాల మాటలు మాట్లాడాడు. ఇవ్వలేరని చెప్పాడు, ఇచ్చేస్తాడని, పనిచేస్తాడని మిగతా వాళ్ళకి రెచ్చగొట్టాడు, మిగతాలకు ఇవ్వడానికి వీలు లేదన్నట్టుగా. అందుకోసం ఇప్పుడు ధనవంతులకి అందరికీ మా మీద కోపం. పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంది కానీ నీళ్ళు తినేయడం లేదు కదా. ఇది ఎవరు గమనించాలి? పేదవాళ్ళు కదా గమనించాలి. ఇప్పుడేమంటున్నాడు? ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇంతకుముందు నువ్వు చెప్పిన వాళ్ళకి ఇచ్చావా? ఎప్పుడైనా నువ్వు అలా చేసావా? చెప్పిన వాటికి ఎప్పుడైనా నువ్వు కట్టుబడి ఉన్నావా? లేదు. వీళ్ళ మత్స్యకారులు సముద్రానికి వేటకు వెళ్ళి చనిపోతే 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఈ టైంలో 5 సంవత్సరాలు ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చే దిక్కు లేకపోతే నేను వచ్చి ఇప్పించాను. అబ్బకాయలు బీది వాళ్ళంటే ఎప్పుడు కూడా నీకు చులకన బాగుంది. నువ్వేమో ఇప్పుడేమో వీలు కానీ మేనిఫెస్టో ఒకటి చెప్పిస్తున్నావు. అతను 15,000 ఇస్తాడా, నేను ఇంట్లో ముగ్గురికి 3 15,000 ఇస్తానంటాడు. ఎందుకు ఇస్తాడు అంటానంటే ఎవడు కనుక ఎన్నైనా చెప్పొచ్చు. ఇచ్చినోడు అయితే సరిగ్గా లెక్కేసి చెప్పొచ్చు. ఎవరోడు ఎన్ని ఇస్తే మాత్రం చెప్తే భయం ఏంటాడికి?
అందుకోసం లేకుండా చెప్తున్నాడు. ఇదే ఇవ్వలేదని చెప్పినాడు నువ్వు, వీటికి 3 రెట్లు ఎలాగిస్తావయ్యా? ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడని చెప్పావు కదా నువ్వు, మరి ఇప్పుడు వీటికి 3 రెట్లు నేను ఇచ్చేస్తాను అంటున్నావు, నువ్వు ఎలా ఇస్తావు? ఇది అమాయకుల్ని మోసగించేటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ఇలాంటివన్నీ చైతన్యవంతులైన మీరు అందరికీ చెప్పాలి. ఇలాంటి మాటలకు ఎక్కువ ఎక్కడ పడిపోతారంటే మన మత్స్యకార గ్రామంలో పడిపోతారు. నేను అక్కడికి వచ్చినప్పటికీ మీ గ్రామాలకు ఎక్కడ తారు రోడ్డు ఉండేది కాదు. మీ ఊరు ముందు వచ్చినప్పటికీ అక్కడ వరకు రోడ్డు, అక్కడ నుంచి మరి రోడ్డే ఉండేది కాదు. ఒక గలీజ్ ఉండేది. ఎవరికి నేను వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గంలో మంచి ఇల్లు లేవు. మీ బందరంపేటలో 1100 ఇల్లు ఇచ్చాను నేను వచ్చి. అలాగే అన్ని గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో ఎక్కడ పురిల్లు లేకుండా చేసింది ధర్మాన ప్రసాదరావు అండి. మీరు ఈవేళైనా ఏ గ్రామాన్ని వీళ్ళు అడగ ఓటేసినా అయిపోయినా నేను అది కూడా అక్కర్లేదని చెప్పాను. వాళ్ళకి నాకు వ్యతిరేకించినా అక్కడే మత్స్యకారుల సమస్యలను మనం పూర్తి చేయాలి. వాళ్ళ అమాయకులు, కష్టజీవులు, వాళ్ళ తరఫున మనం పనిచేయాలని చేశాం. అందుకోసం గ్రామాల్లో పెద్ద మార్పు వచ్చింది. మంచి సైకిల్ షెల్టర్స్ కట్టి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇచ్చి, మంచి రోడ్లు వేసి, ఆ గ్రామాలకే చౌకధరల దుకాణాల్లో ఏ గ్రామంకైతే ఆ గ్రామంకి ఇప్పించి, ఇటీవల కూడా మీ రోడ్డు వేయించినాను. మళ్ళీ మొన్నే మన కుమరవన్పేట రోడ్డు వేయించాను. అన్ని మత్స్యకార గ్రామాల రోడ్లు అప్డేటెడ్గా ఉంచుతారు. ఎప్పుడు ఎక్కడో బాగోలేవని ఎవడు అంటాడు, కానీ ఈ నియోజకవర్గంలో రోడ్డు బాగోలేని గ్రామం అంటూ ఎక్కడ మన దగ్గర ఉండదు. సో మీ అందరూ కూడా ఇలాంటి బీదల పక్షాన పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని వదులుకోకుండా ఉండమని అందరికీ చెప్పండి. లాస్ట్ టైం కూడా మీ గ్రామం మెజారిటీ వచ్చింది. మీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా మీరు నాకు ఈ పార్టీలో పోటీ చేస్తున్న అందరికీ కూడా మీరందరూ సపోర్ట్ చేయాలని. మనం మూలపేట దగ్గర పోర్టు కడుతున్నాం. 4,000 కోట్ల రూపాయల ప్రపంచంతో మొదటిసారి మన జిల్లాకు కనెక్షన్ వస్తుంది. అంటే మన గ్రామాల నుంచి షిప్పుల్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు వాళ్ళ కంపెనీ షిప్ కానీ మూలపేట వస్తే ఇక్కడే దిగిపోవచ్చు. శ్రీకాకుళంలోనే షిప్ దిగిపోయి ఇంటికి వచ్చేవచ్చు. ఇది ఎప్పుడైనా మనం ఊహించామా? మీరు ఎప్పుడైనా మూలపేట చూడండి. ఇప్పుడు జరుగుతున్న శరవేగంతో పనులు జరుగుతున్నాయి. చాలా శరవేగంతో పనులు అవుతున్నాయి. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడు ఇది? ఇంకొక 8 మాసాలు 9 మాసాల్లో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ అయిపోతుంది. ఫిషింగ్ హార్బర్ అయిపోతే ఇప్పుడు మీ అందరికీ మిషన్ బోట్లు పెట్టుకొని ఫిషింగ్ అక్కడే చేసుకోవచ్చు. తమిళనాడు వెళ్తారు, కేరళ వెళ్ళిపోతారు, వీరావాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే దొరక్క కనెక్ట్. ఫిషింగ్ హార్బర్ వచ్చేస్తే వందలాది బోట్లు, వేలాది బోట్లు వచ్చేస్తాయి ఇక్కడికి. మీరు కూడా మీరున్న వాళ్ళు కూడా కొంతమందికి బోట్లు ఇప్పించని బ్యాంకుల నుంచి చేస్తాం. మీరే బోట్లు తీసుకొని షిప్ ఈ సముద్రంలో పని చేసుకొని సాయంత్రం బుడగట్లపాలెం నుంచి ఇంటికి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేసే ఫెసిలిటీ. దానికి 380 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ అక్కడ కడుతున్నాం. పనులు జరుగుతున్నాయి. మీరు వెళ్ళి చూడండి మన బుడగట్లపాలెం. ఇవన్నీ ఎలా జరిగినాయి? ఇంతవరకు ఎవడు పట్టించుకున్నటువంటి ఈ మత్స్యకార గ్రామాలన్నింటిలో ఈ వెలుగు ఎలా వచ్చింది? ప్రభుత్వాల వల్ల వస్తుంది. మీరు ఎంచుకునే ప్రభుత్వం వల్ల వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని లాస్ట్ టైం ఎంచుకున్నారని ఇది వచ్చింది. రోజు టీవీల్లో అబద్ధాలు చెప్తారు. ఏం జరగడం లేదని, ఏం జరగడం లేదని. 14 సంవత్సరాలు ఈ జిల్లాకు నువ్వేం చేస్తావు? ఒక పరిశ్రమ తెచ్చావా? ఒక పోర్టు కట్టావా? ఒక హాస్పిటల్ కట్టావా? ఎక్కడైనా ఏం లేదు కదా. ఆయన తెలిసి తెలియని మాటలు నన్ను మాట్లాడిస్తుంటా. అతను ఎవడు రాసి ఇచ్చేస్తే అతను చంద్రబాబు కూడా చదివేస్తాడు. ఆయనకి ఏమీ తెలియదు. ఏ ప్రసంగం చేసేయడం, అక్కడ ఉన్న వాళ్ళు కనుక తిట్టడం, వెళ్ళిపోవడం. మీ నాన్న 14 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు చెప్పుకోండి నువ్వేం తెచ్చినావు. హాస్పిటల్ తెస్తే మేమే తెచ్చాము, యూనివర్సిటీ తెస్తే మేమే తెచ్చాము, బ్రిడ్జ్లు కడితే మేమే కట్టాము, ఇవాళ పోర్టు కడుతుంది మేమే కట్టాము, ఇప్పుడు గట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కడితే మేమే కడుతున్నాం. నువ్వేం కట్టావు చెప్పు. ఆయనకి ఇది ఉండొద్దా? ఇచ్చా మన పలాసలో కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్ సెంటర్ కట్టాం. అన్ని 100 కోట్ల రూపాయలతో ఖరీదైనవి. ఉదాహరణకు నీరు తీసుకెళ్ళాం 800 కోట్లతోటి. నువ్వు అలా చెప్పు ఒకటి ఏదైనా. నీ 14 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అతను 14 సంవత్సరాలు ఉన్నాడు, 3 రెట్లు ఉన్నాడు. 3 రెట్లు నువ్వు ఈ జిల్లాకి ఏడు చేస్తావు చెప్పు. పాపం ఆయనకి తెలియదు కనుక మాట్లాడేసి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటారు అందరూ, ఎందుకంటే తెలియదు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.